హలో, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చూద్దాం. ఫస్ట్ ఆయిల్, నీసు వాటిల్లోకి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ పడుతుంది. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా వేరుశనగ నూనె వాడండి, టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటంటే కొంచెం చప్పదనం వస్తుంది. వీటి వరకు వాడుకోండి, లేదంటే మీ ఇష్టం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఉల్లిపాయ, మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మటన్ రాని వాళ్ళు, రాదు అని అనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా ట్రై చేయొచ్చు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. టమాటాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా వేస్తున్నాను. టమాటా వేసుకుంటే తీపి ధనంగా ఉంటుంది అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంత చిన్న సైజు టమాటా వేస్తే ఏం కాదు, కావాలంటే వేసుకోండి. టమాటాలు కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఆల్రెడీ మటన్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టి పెట్టాను. ఇది 70% ఉడికిపోయింది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం చూసి వేసుకోవాలి. దాంట్లో జస్ట్ నేను ఒక 1/2 స్పూన్ వేసాను. దీంట్లో 1 స్పూన్ బాగా ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా మటను, అది కూడా వేసేసుకుందాం దీంట్లో. అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి కారం కూడా వేసేసుకుందాము. కారం 1.5 స్పూన్. నేను చెప్పాను కదా ఇది పట్టించిన కారం అని చెప్పి, స్పైస్ ఉంటుంది. మీరు బయట తెచ్చుకున్నదైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా. నేను ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ పట్టి ఉంచాను. ఇది పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, కానీ ఈవినింగ్ కల్లా మీకు లేట్ అయితే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎండు కొబ్బరి ట్రై చేయండి. ఎండు కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం సరిపోతుంది, ఎందుకంటే అది కొంచెం తక్కువ ఉంది కాబట్టి. 1/2 కేజీ దాకా ఉంది ఇది, కాబట్టి నేను ఒక 1/2 కప్పు పేస్ట్ వేసాను. చిక్కదనం ఇస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న టీ స్పూను ధనియాల పొడి, నెక్స్ట్
వాటర్ వేసుకున్నాం. బాగా చిక్కపడి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కట్ చేసేసుకుందాం. చూడండి మటన్ బాగా బాయిల్ అయిపోయింది, చిక్కపడింది కూడా. ఇప్పుడు కొత్తిమీర వేద్దాము. ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈజీగా ట్రై చేయాలనుకున్నప్పుడు మటన్ కర్రీ ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్.